హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 1 అక్టోబర్ 2024 ది హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ది ఎడ్జ్ ఆఫ్ వార్. సెప్టెంబర్ 2024లో ఇజ్రాయిల్ హెజ్బొల్లా లీడర్ అయినటువంటి హాసన్ నస్రల్లాని చంపేసింది కదా, అందుకని ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి రాశారు. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే 7 అక్టోబర్ 2023 ఎప్పుడైతే ఇజ్రాయిల్ హమాస్ దాడులకి ప్రతీకారంగా గాజాని అటాక్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు హెజ్బొల్లా లీడర్ అయినటువంటి నస్రల్లా ఉత్తర ఇజ్రాయెల్ మీద రాకెట్లను పంపించడం జరిగింది. ఎందుకు అనంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఫస్ట్ దాని ఫోకస్ గాజా మీద ఉంచి అక్కడ దాడులు చేసిన తర్వాత దాని ఫోకస్ మొత్తం హెజ్బొల్లా మీదకి షిఫ్ట్ చేసింది. ఈ హెజ్బొల్లా గ్రూపు లెబనాన్లో ఉంటుంది. దీనికి ఇరాన్ సపోర్ట్ కూడా ఉంది. అయితే ఇజ్రాయెల్ గాజా మీద దాడులు చేసిన తర్వాత లెబనాన్ మీద కూడా దాడులు చేసి నస్రల్లాని చంపేసింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ని రెచ్చగొడుతున్నా కూడా ఇరాన్ ఓపిక పడుతూనే వస్తుంది ఇప్పటి వరకు అయితే. కానీ నస్రల్లాను చంపినందుకు గాను ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడున్న క్రైసిస్ని దానికి అనుకూలంగా మార్చుకొని దాని శత్రువులన్నిటి మీద దాడి చేయాలని అది చూస్తుంది. ఇంకా యుఎస్ వచ్చేసి కాల్పుల విరమణ చేసుకోవాలి అని చెప్తుంది, కానీ ఒక పక్క నుంచి మరో పక్క అది ఇజ్రాయెల్కి వెపన్స్ పంపిస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు పెంచి హెజ్బొల్లాని కట్టడి చేయాలి అని చూసినట్టయితే అది లెబనాన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ లెబనాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇలా దాడులకి దిగినట్టయితే దానికి మరింత నష్టం జరుగుతుంది. కాబట్టి ఇరాన్ సంయమనం పాటించి యుద్ధం ఇంకా విస్తరించకుండా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి స్టడీ బట్స్లో. జూలై 2024లో నాసా ఒక మిషన్ని క్యాన్సిల్ చేసింది. అదేంటంటే వొలటైల్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్, అంటే వైపర్ మిషన్. అసలు ఈ మిషన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద వాటర్ ఐస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ మిషన్ ని స్టార్ట్ చేశారు. కానీ నాసా ఈ మిషన్ ని క్యాన్సిల్ చేసింది. ఎందుకు అనంటే దానికి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతూ ఉండడము, ఇంకా డిలే అవుతూ ఉండడము, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంచనా వేసుకోవడం, ఇవన్నీ కారణాల వల్ల నాసా ఈ మిషన్ ని క్యాన్సిల్ చేసింది. అయితే మన ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో వచ్చేసి చంద్రయాన్ 4 మిషన్ ని అప్రూవ్ చేసింది కదా. అయితే ఇస్రో జపాన్తో ఒక జాయింట్ మిషన్ ని కూడా ప్లాన్ చేస్తుంది. అదేంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరర్. ఈ మిషన్ కూడా వైపర్ చేయాలనుకున్న టాస్కులు చాలానే ఏం పెట్టుకుంది. ముఖ్యంగా చంద్రుడి మీద వాటర్ ఐస్ డిపాజిట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం. అయితే ఇస్రో ఒక రూల్ ఫాలో అవుతుంది. అదేంటంటే 1 మేజర్ మిషన్ ఎట్ ఎ టైం. కాబట్టి అది ప్రస్తుతానికి ఈ జపాన్తో కలిసి ప్లాన్ చేసే జాయింట్ మిషన్ మీద ఫోకస్ చేయట్లేదు. కానీ వైపర్ మిషన్ ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే ఎంత బడ్జెట్ పెంచినా సరే స్పేస్ ప్రోగ్రామ్స్కి ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వాలి అని అంటే ఇంకా ఎక్కువ రీసోర్సెస్ అవసరం పడతాయి. కాబట్టి ఇస్రో జపాన్తో చేయాలనుకున్న జాయింట్ మిషన్ గురించి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని ఉంటే బాగుంటుంది అని రాశారు. ఎందుకంటే ఇతర దేశాలతో కలిపి మనం ఈ మిషన్ చేసినట్టయితే ఖర్చులు ఇంకా ఇతర రీసోర్సెస్ షేర్ చేసుకోవచ్చు. కాబట్టి మన స్పేస్ రీసెర్చ్ గోల్స్కి చాలా లాభదాయకంగా ఉండేది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి హ్యావింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇండియా 2030 కల్లా 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని అనుకుంటుంది. ఎందుకు అంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి. అందుకని జూలై 2024లో ఇండియన్ గవర్నమెంట్ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లోకి ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పింది. కానీ ఇండియాలో ఉన్న ప్రస్తుత చట్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, ఇంకా సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, ఇలాంటివి న్యూక్లియర్ యాక్టివిటీస్ మీద గవర్నమెంట్కి ఫుల్ కంట్రోల్ ఉంది అని చెప్తున్నాయి. అందుకని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక ఖచ్చితత్వం అనేది, అంటే సర్టెనిటీ అనేది లేదు. కాబట్టి న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి అని అంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉండాలి. అలా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అలో చేసేలాగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. అలాగే సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా చాలా హై ఉండేలాగా చూసుకోవాలి. అంటే గవర్నమెంట్ కంట్రోల్ కూడా కొంత ఉండాలి. ఎందుకు అనంటే గతంలో జరిగిన చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ కానీ, ఫుకుషిమా డిజాస్టర్ కానీ, వీటి వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి చేసేటప్పుడు సేఫ్టీకి చాలా హై ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి ఒక సొల్యూషన్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా చేసి దాంట్లో గవర్నమెంట్కి 51% అలాట్ చేసినట్టయితే అటు ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి కంట్రోల్ తప్పకుండా కూడా ఉంటుంది.
ఈ ఎడిటోరియల్ ఆకాష్ లంబా గారు, వినీత్ కుమార్ గారు ఇంకా భరత్ గంగాధరన్ గారు కలిసి రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఇండియా సిల్వర్ డివిడెండ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ. 1 అక్టోబర్ని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటారు, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఈ ఎడిటోరియల్లో ఏం చెప్పారంటే, ఇండియాలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది కదా, దీనివల్ల కొత్త సవాళ్ళు అనేవి వస్తున్నాయి. చాలామంది వృద్ధులు దీర్ఘకాల వ్యాధుల బారిన పడడము, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే డిప్రెషన్ ఇలాంటివి కూడా ఫేస్ చేయడము, ఆర్థిక భరోసా అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ లేకపోవడం, ఇలా అన్ని సవాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన హెల్త్ కేర్ సెక్టార్ వృద్ధులకి తగిన హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే వ్యాధులు రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం, వచ్చినట్టయితే ట్రీట్మెంట్, థెరపీ అన్నీ అందించడము, ఇలా అంతా కూడా చేయాలి. ఇంకా వృద్ధులకు కూడా టెక్నాలజీని వాడడం నేర్పించి టెలిహెల్త్ కన్సల్టేషన్స్ని వాడుకునేలాగా చేయడం, అంటే వీడియో కాల్ ద్వారా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యేలాగా వాళ్ళకు కూడా నేర్పించడము. ఇంకా 70 ఏళ్ళు పైబడిన వారికి ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పించడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు అలా ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పించడము. ఇంకా వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి తెలిసేలాగా చేయడం, ఇవన్నీ కూడా స్టెప్స్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇలా పెరుగుతున్న వృద్ధుల జనాభాని మనం సవాలు లాగానే చూడకుండా ఒక అవకాశంగా కూడా చూడాలి. ఇలా వృద్ధుల కోసం వాళ్ళకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని అందించడాన్ని సిల్వర్ ఎకానమీ అని అంటారు. దానివల్ల వృద్ధులకి మాత్రమే కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనుషుల జీవితకాలం పెరుగుతూ ఉంది కాబట్టి రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేలాగా వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పించి జాబ్స్కి అప్లై చేయడానికి హెల్ప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియా గవర్నమెంట్ సాక్రిడ్ అనే పోర్టల్ ద్వారా వృద్ధులకి జాబ్ ఆపర్చునిటీస్ని చూపిస్తుంది. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా వృద్ధులకి అవసరమయ్యే ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని తయారు చేసే కంపెనీస్కి గవర్నమెంట్ సేజ్ ప్రోగ్రాం ద్వారా చేయూతను అందిస్తుంది. ఇలా వృద్ధులని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పిస్తూ మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం చేకూరేలాగా స్టెప్స్ తీసుకోవాలి. ఈ ఎడిటోరియల్ ఎస్ ఇరుదయ రాజన్ గారు ఇంకా యుఎస్ మిశ్రా గారు కలిసి రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.